కోనరావుపేట మండలం మంగళ్లపల్లె బీటీ రోడ్ నిర్మాణంపై కృతజ్ఞతగా గ్రామస్తులు పాలాభిషేకం చేపట్టారు. కోనరావుపేట మండలము మంగళపల్లి గ్రామం నుండి సుద్దాల ప్రధాన రహదారికి బీటీ రోడ్ నిర్మాణం చేయడంలో నిధులు మంజూరు చేసి పనులు పూర్తయిన సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు గ్రామస్తులు పాలాభిషేకం చేపట్టి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మా గౌరవనీయులు పేదల పెన్నిధి ఆదిశీనన్న గారికి, ప్రభుత్వ వైపు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లన్న గారు, వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ గారు, మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాషా గారు మరియు జగన్ రెడ్డి గారు, రుక్మిణక్క గారు అందరూ వచ్చేసినందుకు వాళ్ళందరికీ, గ్రామ ప్రజలకు, మహిళలకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ కూడా మేము కార్యక్రమం చేసుకున్నాం. నవంబర్ 26వ తేదీ నాడు భూమి పూజ చేసి ఈ రోడ్డుకు ఆదిశీనన్న చేతుల మీదుగా భూమి పూజ చేసుకుని టెండర్కి పోయి టెండర్ పూర్తయిన తర్వాత మళ్ళీ కూడా లేట్ అవుతుంది అన్న అంటే మళ్ళీ కాంట్రాక్టర్తో మాట్లాడి కాంట్రాక్టర్కి ఫోన్ చేసి అన్న మంగళపల్లె రోడ్డు చాలా ప్రాముఖ్యత ఉన్నది చేయాలంటే ఏప్రిల్లో మొదలుపెట్టి కాంట్రాక్టర్ గారి నాణ్యతతో ఈ రోడ్డు పూర్తి చేసినందుకు, ఈ రోడ్డుకు సీనన్న ఇచ్చి నిధులు ఇచ్చి మంజూరు చేసినందుకు సీనన్నకు మంగళపల్లె గ్రామ ప్రజల తరఫున, మహిళల తరఫున, అన్నదమ్ముల తరఫున, అందరి తరఫున, నా తరఫున పాదాభివందనలు చేస్తున్నాం.